వేల కోట్ల బిజినెస్ టర్నోవర్, ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్న మనలాంటి వాళ్ళకి కంటికి కనిపించని శత్రువులుండే అవకాశం లేకపోలేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా మన ఇబ్బంది పెట్టడానికి పాపని టార్గెట్ చేస్తున్నారేమో అన్నారు. మనం స్వశక్తితో పైకొచ్చిన వాళ్ళం గాని నలుగురిని తొక్కి పైకొచ్చిన వాళ్ళం కాదు ప్రణయ్. పైగా అందరూ బాగుండాలని కోరుకునే మనకి శత్రువులు ఎవరుంటారు చెప్పు? మీరే పాపకి మొదటి శత్రువులు. పాపం వాడు చేసే ప్రతి విషయాన్ని మీతో చెప్తున్నాడు. అలాంటి శత్రువులు ఎవరు మనకు లేరు ప్రణయ్. లేదమ్మా, ఉన్నారు. అక్కా బావ సడన్గా యాక్సిడెంట్లో చనిపోవటం, పాప కనిపించకుండా పోవటం, ఇప్పుడు మాటొచ్చే అవకాశం చేజారిపోవటం, ఇవన్నీ చూస్తుంటే ఎవరో మన ప్రతి మూమెంట్ని గమనిస్తూ ఇవన్నీ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనిపెట్టి నా చేతులతో నేనే వాళ్ళని ఫినిష్ చేస్తాను. దాని గురించి నువ్వెక్కువ ఆలోచించుకో, నేను చూసుకుంటాను. అమ్మా మల్లిక, కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. అదేంటి బామ్మగారు, శివాగ్ని అమ్మగారు మీకంటే వెనకాల శ్రీశైలం బయలుదేరి మీకంటే ముందే వచ్చేస్తే మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? ఏంటి నువ్వనేది? శివాగ్ని శ్రీశైలం వచ్చిందా? అవునమ్మా, ఇందాకే మా నమ్మగారు శివాగ్ని అమ్మగారు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏమ్మా అలా అడిగారు? ఆ, ఆ, ఏం లేదులే, నువ్వెళ్ళు. సరేనమ్మా. అంటే ఈ పని చేసింది అదొకటే కాదు శివాగ్ని, మనిద్దరికీ కలిపి మరో ఎదురు దెబ్బ తగలబోతుంది. ఏంటది? ఫాదర్ ప్రేమకి యుఎస్ నుంచి ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. ఆ వచ్చే పెళ్లికొడుకు ప్రేమ కష్టాలన్నీ తీరుస్తానని, పాపకి మాట తెప్పిస్తానని అన్నాడంట. ప్రేమ లాంటి రిచ్ పర్సన్ ని పెళ్లి చేసుకుంటే పాపకి మాట వచ్చేస్తుంది. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతే ప్రేమ మనకి లొంగదు, పాప మనకి దక్కదు. అప్పుడు ఈ ఆస్తి ఎలా? ప్రణయ్, ఇంతకీ ప్రేమ ఆ ప్రపోజల్కి ఏముంది? టైం కావాలందే. మరిప్పుడు ఎలా ప్రణయ్? ఇన్నాళ్ళ నీ ప్రయత్నం అంతా మంచి పని కోసం చేసే ఏ ప్రయత్నం వృధా కాదమ్మా. టైం కావాలి అంటే ప్రపోజల్కి ఒప్పుకుందని కాదుగా. శివాగ్ని,
పాపకి హాని చేయాలని చూస్తున్న వాళ్ళెవరూ జాగ్రత్తగా ఎంక్వైరీ చేయించు. ఏంటమ్మా ఇది? వరుస పెట్టి బాంబులు పేలుస్తున్నాడు. పాపని ఎవరో వెంటాడుతున్నారన్న అనుమానం ప్రణయ్కి బలంగా కలిగింది. అనుమానమే కదా. అణుబాంబు కంటే అనుమానం చాలా పవర్ఫుల్ అమ్మా. అణుబాంబు విస్ఫోటనానికి ఓ పరిధి ఉంటుంది, అనుమానానికి పరిధి ఉండదు. అది నిజాన్ని చూసే వరకు నిద్రపోదు. ఇక ప్రేమ ప్రణయ్ని కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇది మన ఆస్తి అని ఆలోచించడానికి కూడా మనకి ఛాన్స్ ఉండదు. ఒకేసారి 2 సమస్యలొచ్చి నట్టింట్లో నిలబడ్డాయి. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? హాయ్ టిను. హాయ్ అక్క. హాయ్ బంగారం. నేను నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను. త్రిషా, చేంజ్ ఉందా? ఆహా, ఎంతకు అంకుల్? మన దగ్గర పెద్ద నోటు పెట్టుకొని చిల్లర అడుగుతున్నాను అనుకుంటుంది తేంగరదా. క్వార్టర్కి చేంజ్ ఉందా? లేదంకుల్. 10 రూపాయలు ఉండవు. పర్సలు మాత్రం మెయింటైన్ చేస్తారు. నువ్వు నా కూతురు తయారయ్యావు. నేను ప్రేమ ఇక్కడ. ఇక్కడ ప్రేమ, ప్రేమ, నువ్వు ప్రణయ్ని కాదని జేమ్సా రామ్సా? జేమ్స్. అతన్ని పెళ్లి చేసుకుంటానని ఫాదర్తో చెప్పావంట కదా. టైం కావాలని చెప్పాను. టైం కావాలి అన్నావంటే ఆలోచిస్తున్నట్లే కదా. తప్పేంటి? మరి ప్రణయ్ పరిస్థితి ఏంటి? వాడికేంటి? అలా అంటావేంటే? ప్రణయ్ నీ కోసం పాప కోసం ఎంతో కష్టపడ్డాడు. తను నిన్ను కావాలనుకుంటున్నాడు ప్రేమ. తను నిన్ను ప్రేమిస్తున్నాడు. అన్నీ తెలిసి కూడా నువ్విలా. తను అనుకుంటే అయిపోతుందా? ప్రణయ్ని నా కోసం కష్టపడమని నేను చెప్పానా? నా వెంట తిరగమన్నానా? నేనెప్పుడైనా తనకి ఐ లవ్ యూ చెప్పానా? ఏదో మేమిద్దరం లవర్స్ అయినట్టు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పలేదని, వ్యాలంటైన్స్ డేకి గ్రీటింగ్ కార్డ్ ఇవ్వలేదని, బ్రేకప్ చెప్పి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు క్వశ్చన్ చేస్తున్నావు. అది కాదు ప్రేమ. నువ్వు తీసుకుంటున్న నిర్ణయం కరెక్ట్ కాదనిపిస్తుంది. నేనెప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు. ఎవరూ కావాలని తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఇలా ఆవేశంలో ఆలోచిస్తేనే పొరపాట్లు జరుగుతాయి. నా వరకైతే ప్రణయ్ మంచివాళ్లాగే అనిపిస్తున్నాడు. నీకందరూ మంచివాళ్లలాగే కనిపిస్తారు. బాధ్యతలు లేకుండా తిరుగుతున్నా, రోజు నరకం చూపిస్తున్నా మా నాన్న మాత్రం నీకు దేవుళ్లాగే కనిపిస్తాడుగా. కానీ ప్రణయ్ ఏంటి ప్రణయ్? ఏమైపోతాడు? నేను లేనప్పుడు బతకలేదా? కానీ ఇప్పుడు బ్రతకలేడు. చేయడం మనం ఎవరైనా తప్పులు పొరపాటుగా చేస్తారు. కానీ వీడు అలవాటుగా చేస్తుంటాడు. నటిస్తాడు, నమ్మిస్తాడు, ఫైనల్ గా మోసం చేస్తాడు. ఎన్నిసార్లు నేను పడలేదు? ప్రణయ్ విషయంలో ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ కేవలం నీ అనుమానాలే గాని
ఏది నిజమని ప్రూవ్ అవ్వలేదు కదా. అవన్నీ నాకు అనవసరం. నా నిర్ణయం నాది. నాకు పాప ముఖ్యం, దీని సంతోషం ముఖ్యం. మరి నీ జీవితం? అది పాప కోసమే. నిన్నటి వరకు పాపని క్షేమంగా ఉండేలా చూసుకోవాలనుకున్నాను. ఆ ఫారెస్ట్ ఇన్సిడెంట్ తర్వాత నాకు అర్థమైంది, పాప క్షేమంగా ఉండాలంటే ప్రణయ్ వాళ్ళందరికీ దూరంగా ఉండాలని. పాపని వీళ్ళందరికీ దూరంగానే పెంచుతాను. పాపని ఎంత దూరమైన తీసుకెళ్లి నువ్వు పెంచుకో, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు మాత్రం ప్రణయ్నే పెళ్లి చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలని అడుగుతావేంటి? ప్రణయ్ నేను అల్లుడని పిలిచాను కాబట్టి. ఇక పిలవకు. ప్రేమ అది కాదు. చూడండి, మీరంతా ఎంత కన్విన్స్ చేయాలని ట్రై చేసినా, ఎన్నిసార్లు ఇదే మాట చెప్పినా, నా నిర్ణయం మాత్రం ఇదే. రేమో, నీ కూతురు హే! అంటే ప్రేమ ఆలోచన దాందైతే కాదు. దాని కోపం సంగతి మనకు తెలిసిందే కదా. కొంచెం టైం తీసుకొని మనం కన్విన్స్ చేద్దాం. నేను వెళ్ళొస్తాను. ఎలా ఉన్నావు మాధవి? ఆవేశపడకు మాధవి, నీ కోపం నాకు తెలుస్తుంది. ఇంటికి కొట్టే దిష్టి బొమ్మలా నిన్ను ఈ 4 గోడల మధ్య గట్టిపడిస్తే ఆ మాత్రం కోపం ఉంటుంది. నన్ను తిట్టాలనిపిస్తుంది కదా? తిడతావా? నా గొంతు పట్టుకొని చంపాలనిపిస్తుంది కదా? చంపేస్తావా? నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నాకు మనసుంది కదా. నన్ను మా ఆయన్ని నమ్మించే నీ అవసరాలకు మమ్మల్ని వాడుకునే నీ అవసరం తీరిపోగానే
మీ వల్ల నా అవసరం తీరిందా? బంగారం లాంటి నా ప్లాన్ నాశనమైందే. ఇప్పటికీ ఆస్తికి వారసురాల్ని కావాలనే నా ఆశ గాల్లో దీపంలా వేలాడుతూ ఉండడానికి ఆ రోజు మీ అసమర్థతే కారణం. అయినా నో ప్రాబ్లం. ఈ శివాగ్ని కావాలనుకుంటే అది ఎలాగైనా దక్కించుకుంటుంది. అందుకే మళ్ళీ నాకు నీ హెల్ప్ కావాలి. అది జరగదు. నీకెలాంటి హెల్ప్ నేను చేయను. ఏంటి నీ ధైర్యం? మా ఆయన ఏంటి? మీ ఆయన? పెళ్ళంపై కాల్పులు జరుగుతుంటే కాపాడాల్సింది పోయి ప్రాణాల కోసం పెళ్ళాన్ని వదిలి పారిపోయిన వాడు వెరికివాడు, వాడొక మొగుడా? వాడు నీ ధైర్యమా? ఫూలిష్గా అనిపించడం లేదు? అయినా నీ మొగుడు ఎలాంటి వాడైతే నాకేంటి కాని, నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నిన్ను వదిలేయడమే కాకుండా అడిగినంత డబ్బిస్తాను. లేదంటే ఏం చేస్తావు? నన్ను చంపేస్తావా? చంపు. బాగా వెక్స్ అయిపోయినట్టున్నా. నిన్ను చంపను మాధవి, నీ తాళి తెంచేస్తాను. ఎందుకంటే నా చేతికి నువ్వే కాదు, నీ మొగుడు కూడా చిక్కాడు. నిన్ను కట్టేసి కూర్చోబెట్టా, వాణ్ణి కట్టేసి కొడుతున్నావు. అంతే తేడా. నేను నమ్మను. పోనీ వాడిని చంపేసి వాడి బాడీ తీసుకొచ్చి నీ ముందు పడేస్తే నమ్మేస్తావా? సరే, నువ్వు నమ్ముతావో లేదో చూద్దాం. హ్మ్? రేయ్, పాపం మాధవి వాళ్ళ ఆయన్ని శవంగా చూడాలని ఆశపడుతుంది. లేపేయండి. వద్దు వద్దు వద్దు. రే 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 రే, వేసేసారేంటి? అవునా? సరే, మాధవి ఏదో చెప్తుందంట, విన్నాక కాల్ చేస్తాను. చెప్పు మాధవి. నేను చెప్పినట్టు చేస్తావా? హ, లేక మీ ఆయన్ని చంపుకుంటావా? చేస్తాను. కాకపోతే ముందు మా ఆయనతో మాట్లాడాలి. ఓకే, ష్యూర్. ఇప్పుడే మాట్లాడుతూ గాని. రేయ్, వాడి పెళ్ళం మాట్లాడుతుందంట. ఫోన్ వాడి చెవి దగ్గర పెట్టండి. మాట్లాడు మాధవి. ఏమండి? మాధవి, వీళ్ళు నన్ను టార్చర్ పెడుతున్నారు మాధవి. నరకం చూపిస్తున్నారు మాధవి. తట్టుకోలేకపోతున్నాను మాధవి. దీనికంటే చచ్చిపోవడం సుఖంగా ఉంటుంది మాధవి. కానీ నువ్వు వాళ్ళు ఏం చెప్పినా చేయదు. ఏంటి మీ ఆయన నేనేం చెప్పినా చేయొద్దు అంటున్నాడా? నువ్వు నాకు హెల్ప్ చేస్తే ఇద్దరిని వదిలేస్తాను. హ్యాపీగా బ్రతకడానికి కావాల్సినంత డబ్బిస్తాను. మీ ఆయన చెప్పినట్టు వింటావా? నేను చెప్పినట్టు వింటావా? కలర్ఫుల్ లైఫ్ కావాలా? తెల్ల చీర కావాలా? నేనేం చెయ్యాలి? దాట్స్ గుడ్. ఆ ప్రేమ దగ్గరున్న చిన్న పాపని నువ్వే కిడ్నాప్ చేశావని పోలీస్ స్టేషన్లో ఒప్పుకోవాలి.
ఆ